నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు జరగటం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధం అమలు జరగటం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలి. ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరిని నియమించలేదు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షాకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు, ప్రజల అధికారులది కూడా. రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలో కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కూర్చోబెట్టి సమస్యను చెబుతాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు జరగదు అని పవన్ అన్నారు. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కీ సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్షుడు. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజల్లో ఇది రావాలి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు. ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శాసనసభలో ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద 457 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అనే ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని మంత్రి వివరించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గణాంకాలను సభ ముందు ఉంచారు. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు
ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. జల వనరుల శాఖపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వారసత్వంగా వచ్చాయన్నారు. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే 2-3 ఏళ్లు కరువు బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవచ్చని సీఎం అంటారని తెలిపారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా చేసిందని విమర్శించారు. టీడీపీ 72% పూర్తి చేయగా వీరు 5 ఏళ్లలో 2% పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రనీవా ద్వారా కృష్ణమ్మ జలాలను 700కు పైగా కిలోమీటర్లు తీసుకువెళ్లామన్నారు. 2026 జులైకి వెలుగొండ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులు క్లియర్ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టులు రిజర్వాయర్లు మెయింటెనెన్స్ లేకపోతే ఇబ్బంది ఉంటుందన్నారు. దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ గాని, ఒక హంద్రీనివా గాని, ఒక గాలేరు నగర్ గాని, ఒక వెలిగొండ గాని, ఒక పోలవరం గాని, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాని, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా ఇప్పుడే సభ్యులు చెప్పారు, ఏదైతే ఒక గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, ఏదైతే మరి చిత్రావతి, మరి మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్నోపల్లి, ఇలా ఏ రిజర్వాయర్, ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా, ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ, ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న మరి ఆ రోజు మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం, ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ స్పీకర్ సీఎంపై నిందలు వేయడం సరికాదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో చాలా పార్టీలు ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రజా సమస్యపై పోరాటం చేశాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామంటున్న జగన్ రేపు సీఎం పదవి ఇస్తే వస్తానంటారేమో అని ఎద్దేవా చేశారు. ఆయన అసెంబ్లీకి వస్తే లిక్కర్ స్కామ్, హౌసింగ్ కుంభకోణం ఇలా దేనిపైనైనా చర్చకు సిద్ధమని సోమిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. విజయనాథ్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. మా ముఖాలు చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా బోటోళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు. అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఈరోజు అడుగుతున్నావు? ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని అడుగుతావు? ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను. ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు. అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాలన్నా? 10% కూడా రాలేదు.
ఓ 10% టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం. దేని మీద చర్చ చెప్పు రా మాట్లాడతాం. స్టిక్ వ్యర్థాలపై ఉక్కుపాదం మోపాలని శాసనసభ సాక్షిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్య సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించారు. పర్యావరణం, ప్రజారోగ్యం రెండింటికి ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ప్లాస్టిక్ పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష. యాక్చువల్గా దాన్ని 8 అడుగుల లోతు ఉండే ఒక సరస్సు అధ్యక్ష. ఈరోజు పర్యాటకుల వాడకం, ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల 5 అడుగులకు చేరుకుంది అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు 17 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష. అందులో 30% ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష. మరియు అధ్యక్ష, మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష. అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 15న జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి హాట్ స్పాట్గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష. ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష. క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల వారి బాధ్యతారాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష, ఇవి మా జిఎంసి పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష. పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి. అదేవిధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్ల అధ్యక్ష. దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ జోన్స్ని, క్లాత్ వెండింగ్ మిషన్స్ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష. ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష. పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేవలం ప్రదర్శనలతో, ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు సీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష. కోస్తాంధ్రలో ప్రముఖ ఆసుపత్రిగా విరాజిల్లుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధుల కొరతతో ఇబ్బందులు పడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద భారీ మొత్తంలో జీజీహెచ్కు బకాయిలు పండిందని తెలిపారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. దీనికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. జీజీహెచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. బకాయిలు పడ్డ నిధులను తక్షణమే విడుదల చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈ రోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ప్రభుత్వ, ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు దాదాపు 1900-1500 బెడ్స్ తో పాటు 3000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి అటువంటి హాస్పిటల్స్ అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా, ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత
బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్ తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈ రోజు చూస్తా ఉన్నాం ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా వార్డు మెంబర్ గా గెలవలేని నూరి ఫాతిమాకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విమర్శించే స్థాయి లేదని ప్రముఖ బీసీ నాయకులు వంగర ఏడుకొండలు మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పడకేస్తే కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తోందని వివరించారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గుంటూరులో డయేరియా వస్తే దానికి ఎమ్మెల్యేను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. అవగాహన రాహిత్యంతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగర ఏడుకొండలు జమీర్ పఠాన్ మాట్లాడుతూ వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు శరవేగంగా జరగడంతో మతిభ్రమించి నూరి ఫాతిమా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో సయ్యద్ ఉస్మాన్, మహమ్మద్ సలీం పాల్గొన్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొన్ని చోట్ల నీళ్లు నిలబడడం వల్ల ప్రజలు కొద్దిగా అనారోగ్యానికి గురవడం జరిగింది. కాబట్టి అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మా ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ గారు అందరూ హాస్పిటల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్యాలని ఎలా ఉందని చెప్పి కనుక్కొని తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లకి అన్ని సదుపాయాలు కల్పించేలాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని కూడా వీళ్ళకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళ వరకు ఒక ప్రత్యేక రూము కేటాయించి చాలా బాగా చూస్తున్నారు. అలాంటిది మా ఎమ్మెల్యే గారి మీద గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు ఏవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఏదో మొన్న టికెట్ ఇచ్చారు, మీ నాన్నగారికి ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చారు. మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారిని గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు? గుంటూరులో 10 సంవత్సరాలుగా మీ నాన్నగారు ఏదన్నా అభివృద్ధి చేశారా? కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అలాగే ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక తట్టి మట్టి వేయలేదు. అలాంటిది మీరు వచ్చి మీకు చేత కాకపోతే మాకు చెప్పండి అంటున్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఓపెనింగ్ చేసి వెళ్తున్నారు. ఏమి లేదు, మీరు రండి, ఏం చేస్తున్నామో ఓపెనింగ్ ఏం చేస్తున్నామో చూపిస్తాం, మేము ఉన్నాం. ప్రతిదీ కూడా మేము ఈరోజు మీడియా సోదరుల సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా వచ్చి చెప్పినటువంటి మాటలపై నియోజకవర్గ ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పాలనే విషయంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఎటువంటి అవగాహన లేకుండా వచ్చి పిచ్చి సొల్లు వాగడం అనేది వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ నాటక కుటుంబానికి చెందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ముస్తఫా గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఏదైతే డయేరియా బారిన పడి 28 మంది ప్రాణాలు విడిచినటువంటి విషయం సోదరి నూరి ఫాతిమా గారికి తెలియదు అనుకుంటా. తెలుసుకోవాలి ఆమె, ఎందుకంటే ఇప్పుడిప్పుడు బుడిబుడి అడుగులతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ఆమె వాళ్ళ తండ్రి వలె మరి నియోజకవర్గంలో కామెడీ పీస్గా మిగలకూడదని చెప్పేసి మేము కూడా ఒక మాట చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా అస్సలు రాజకీయ అవగాహన లేకుండా ఉండి ఇప్పుడు నియోజకవర్గంలో గొంతుతో మాట్లాడితే చెల్లిద్దిలే అనే రీతిన ఆమె రాజకీయం చేయడం అనేది హాస్యాస్పదం. ముఖ్యంగా ఆమె నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలికినట్టుగా స్పష్టంగా కాను. ఓటు చోరీ వ్యవహారాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఖండించారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జీఎస్టీ తగ్గించారని ఆరోపించారు. రామభక్త హనుమాన్గా మోడీ బాబు బంధం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. పీపీపీ మోడల్ విధానం వలన పేద ప్రజలకు నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు మేడా హనుమంతరావు, ఆగిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన్ చేసిన నిర్వాహకం వల్ల ఎన్నికల కమిషన్ మీద తీవ్రమైనటువంటి అనుమానాలు, అపనమ్మకం పెరిగిపోతూ ఉంది. ఓట్ చోరీ అనేటటువంటి పేరుతోటి దేశవ్యాప్తమైనటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. దానికి తగినట్టే బీహార్లో ఒకే ఇంట్లో 4000 పైన ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయి. ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లా. ఎన్డీఏకి పడే ఓట్లు పడే ఇంటికి సంబంధించిన దాంట్లో మాత్రం దొంగ ఓట్లు అత్యధికంగా రాశారు. ఎన్డీఏకి ఓట్లు రావనుకున్నవి మాత్రం పూర్తిగా తొలగించడం అనేది కూడా అనేక రాష్ట్రాల్లో జరిగింది. దాంట్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ పని చేశారు. బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి అరాచకాన్ని, ఓట్ చోరీ వ్యవహారాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు జిఎస్టీ పేరుతోటి జలగల్లాగా తాగినటువంటి రక్తాన్ని తాగినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు అన్ని వర్గాల ప్రజలకి హామీలు ఇచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అభివృద్ధి పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని అమెరికాలో అడ్రస్సులు లేని లూలు కంపెనీలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ కారు చౌకగా అద్దెకిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ హామీలో ఇచ్చారు. ఆ మేరకు గత ఎలక్షన్లో విశాఖపట్నం ప్రాంతంలో కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి లక్షలాది మెజార్టీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ స్పీడ్ చేస్తూ ఉంటే కనీసం పేపర్ ప్రకటనలకు మాత్రం పరిమితం అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకుండా సోద్యం చూస్తున్న పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. దానికోసం కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగే విధంగా చూడాలి, మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే విజయవాడలో గవర్నర్పేటలో ఆర్టీసీ ఆస్తులు 4 ఎకరాలు ఉన్న స్థలాన్ని సుమారు 400 కోట్ల రూపాయలు విలువైన దానిని లూలు కంపెనీకి అప్పలంగా 99 సంవత్సరాలకి కారు చౌకగా లీజుకి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోని ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు హిమనీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న 17 మెడికల్ కళాశాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి, అలానే జీవో నంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,500 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి టీచర్ పోస్టులను ఈరోజు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేసి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో ఉన్న సర్టిఫికేట్లను విడుదల చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేదు. ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేసి ఏదైతే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి హామీ ఇచ్చారు.
ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా అడుగుతానే ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని. ఈరోజు రాష్ట్రంలో పీజీ విద్యార్థులు చదువుకోకూడదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలానే ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మెడికల్ కళాశాలలు పీపీపీ విధానం తీసుకొచ్చి విద్యార్థులను ఎంబీబీఎస్ విద్యను దూరం చేసే విధంగా ఈరోజు దారి తీస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పీపీపీ విధానం మీరు తీసుకొచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రెడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత గుంటూరు నగరపాలక సంస్థపై ఉందన్నారు. అలాగే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పైప్ లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. ఆ దిశగా గుంటూరు కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. డయేరియా ప్రబలకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. నగరం షాపూర్ పంగంజి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్యలు వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల యొక్క ప్రోత్సాహంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 500 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ దక్కించుకొని 46 మందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ నగరంలో వాటిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. ఈరోజు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పైప్ లైన్లన్నీ లీక్ అయ్యి మురికి నీరు వర్షం పడినప్పుడు అందులోకి చేరి ఆ నీరు తాగుతున్న వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు జీజీహెచ్లో 40 మంది డయేరియా వలన బాధపడుతున్న వాళ్ళందరినీ అడిగితే ఎక్కువ మంది ఓల్డ్ గుంటూరు, శ్రీనగరు, ఈ పరిసర ప్రాంతాల వారు అత్యధిక మంది ఏం చెప్పారంటే ఈ నీరు తాగటం వల్ల మాకు ఈ సమస్య ఉత్పన్నమైంది అని చెప్పారు. ఈ సమస్య గురించి గుంటూరు రేట్ పేర్స్ అసోసియేషన్ వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఈ టౌన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్లో సగం ట్యాంక్స్ క్లీన్ చేయటంలా, దశాబ్దాల పాటు క్లీన్ చేయలేని ట్యాంకులు కూడా ఉన్నాయి. ట్యాంకుల పైన ట్యాంక్ పైన ఉన్న కప్పులు లేకుండా ఉండటంతో పక్షులు బడి, కోతులు బడి, రకరకాల కలవరాలతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలో ఒకప్పుడు ఫిట్టర్స్ అనే వ్యవస్థ ఉండేది. ఈరోజు ఒక ఫిట్టర్ లేడు. ఎక్కడ ట్యాపులకైనా ఏం జరిగినా దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. ఒకనాడు 15 మంది ఏఈలు ఉండేవారు, ఇప్పుడు 5 మాత్రమే ఏఈలు ఉన్నారు. గుంటూరు నగరంలో 2 మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆ 2 ఈ నగరంలో మామూలు వసూలు చేసేటప్పుడు కూడా టైం లేని పరిస్థితిలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఫుడ్ అడల్టరేషను, మరో పక్కన నీళ్లు పరిశుభ్రంగా రాకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ మేము దిగి పనిచేసే వాళ్ళతో కలిసి కూడా చేస్తున్నాము. అట్లా అవి క్లీన్ చేసే సందర్భంలో పూర్తిగా పైకప్పులు ఊడిపోయి ఆ ఒక ట్యాంక్ నుంచి 22 ట్రక్కులు పేరుకుపోయిన మురికి తీయటం జరిగింది. ఇది ఉదాహరణకు మాత్రమే. ఈ విధంగా ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర కలుషితం అవుతున్నాయి. ఆ నీరు తిరిగి ఇళ్ళ ట్యాపుల్లోకి వచ్చేటప్పటికి ఆ డ్రైనేజ్ పైపులలో ఈ మంచినీటి పైపులు పోయినందువలన, లీక్స్ బ్రేక్స్ ఉన్నందువలన ఆ ఫ్లో తగ్గినప్పుడు ఆ నీళ్లు పోయి ఆ నీళ్ళే తాగడానికి అందుతున్నందువలన అవి దాగి ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు. ఇట్లా 2018లో 25 మంది పోయారు, ప్రాణాలు పోయినాయి. 2024లో 2 పోయారు. మేము అప్పుడు ఉన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేసినందువల్ల అంతటితో ఆగినాయి. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్, కార్పొరేషన్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇమ్మీడియట్గా దాదాపు 8 ట్యాంకులు పనికి రాకుండా పోయినాయి, పైకప్పులన్నీ ఊడిపడ్డాయి. అవంతా దీయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే మరణాలు ఆగుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా చేయని పక్షంలో మేము ప్రజల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికైనా ట్యాక్స్ పేయర్ తరఫున సిద్ధమయ్యామని విజ్ఞప్తి చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో 3 రోజుల పాటు జరుగుతుందని, నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో
నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని, సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో నుంచి మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నారెడ్కు ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో జరగనుందని చెప్పారు. నారెడ్కు ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించారన్నారు. ఇండియాలోని అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్స్ కి వెసులుబాటు కల్పించామన్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. జీడీపీలో రియల్ ఎస్టేట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా సమస్య ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ నారెడ్కు ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఇక్కడ ఏ కన్వెన్షన్లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. మొన్న కూడా అంతకుముందు ప్రాపర్టీ షోను వచ్చిన రోజుకి కూడా ఇవాళ చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించటం, వారికి వీరందరూ కూడా సిఆర్డీఐ వారిని అభ్యర్థించటం, తప్పకుండా వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి బ్రహ్మాండంగా ముందు నారెడ్కో టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మిగతా ఎక్స్పోలకు మించి రేపు రాబోయే దసరా ఉత్సవాల ముందు ఇక్కడ ఏర్పాటు చేయటం, అందరూ కూడా నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, తప్పకుండా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డర్స్ని కానీ రియల్ ఎస్టేట్ వారిని కానీ మనం ఎంకరేజ్ చేయాలి. మనం కొన్ని పరిస్థితుల వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అంతా పలు ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. రేపు రాబోయే అమరావతి నగరం చాలా అద్భుత నగరం రాబోతుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ ఇక్కడికి రాబోతుంది. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టాల్స్ను సందర్శించాలి. ధరలు కూడా అందుబాటులోనే పెట్టారు. తప్పకుండా ఇక్కడ ఇటువంటి రియల్ ఎస్టేట్ షోస్ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల్ని చైతన్యం కలిగించే విధంగా కూడా పెట్టారు. ఎందుకంటే చాలా బాగుంది అమరావతి మోడల్ పెట్టడం అంటే ప్రజల్ని చైతన్యపరచడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.